టెల్ యువర్ నేబర్స్, మళ్ళీ చెప్పండి. యు ఆర్ మోస్ట్ డేంజరస్ అండ్ బ్లెస్డ్ పర్సన్. చెప్పండి, మళ్ళీ చెప్పండి. యు ఆర్ మోస్ట్ డేంజరస్ అండ్ బ్లెస్డ్ పర్సన్. అమ్మా, మీరు ఎంకరేజ్ చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఎంకరేజ్ చేసుకుంటారో మీలో ఉన్న దురాత్మ పారిపోతుంది. అర్థమైందా? వాట్ ఎవర్ ద ఎనిమీ ఈస్ టార్మెంటింగ్ యూ, అంటే పావర్టీ అనే స్పిరిట్ మనలో ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది తెలుసా? అది ఎలా వస్తుందంటే, హౌ పావర్టీ విల్ వర్క్ అంటే చెప్తాను మీకు. అంటే ఎక్స్ప్లెయిన్ యూ లేటర్గా నేను వెళ్తాను. దానికంటే ముందు మన అద్భుతాన్ని ఎలా పొందుకోవాలి నాకు ఎగ్జాంపుల్ చెప్పండి. ఎనీబడి కెన్ టెల్ మీ ఎగ్జాంపుల్ హౌ టు రిసీవ్ అవర్ మిరాకిల్ ఫాస్ట్లీ. అంటే వేగంగా మన అద్భుతం మనం ఎలా పొందుకోగలుగుతాము. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పండి త్వరగా. మన అద్భుతం మనం ఎలా పొందుకుంటాము త్వరగా. మంచిగా చెప్పారు. ఫస్ట్ ఏం అవ్వాలంటే మన అద్భుతం మనకు జరగాలంటే వాక్యం చేత పరిశుద్ధపరచుకోవాలి. హోలీనెస్. చెప్పండి, పరిశుద్ధత చాలా ఇంపార్టెంట్ అని. అంటే నీలో చిన్న మచ్చ కూడా ఉండొద్దంట. ఓకే, పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా అబద్ధాలు ఆడిస్తాను ఈజీగా. ఎంత లేదనుకున్నా ఒక 20-30 బయటికి వెళ్తాయి పొద్దున్న నుంచి. సో అది ఆపేసేయాలి. యూ నీడ్ టు స్టాప్ లయింగ్ యువర్ సెల్ఫ్. ఓకే, ఇంకా చెప్పండి, అద్భుతం త్వరగా ముందుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. అద్భుతం త్వరగా పొందుకోవాలంటే విశ్వాసం ఉండాలి. ఇంకా ఇది మంచిగా ఉంది. ఈ వచనం కూడా ఉంది, రాసుకోండి ఒకసారి. మార్క్స్ వార్తలు ఒకటి. మీరు ఏదైతే పొందుకున్నారో, ఏదైతే అడుగుతున్నారో అది ఆల్రెడీ పొందుకున్నామని నమ్మి విశ్వసించండి, అప్పుడు అది మీకు ఇవ్వబడతారు. తీయండి మార్క్స్ చాప్టర్లో. ఎక్కడుంది అది రిఫరెన్స్? ఎనీబడి కెన్ ఓపెన్ దట్ రిఫరెన్స్. మార్క్స్ వార్తలో ఉంటుంది. మీరు ఏవైతే అడుగుచున్నారో అవి ఆల్రెడీ పొందుకున్నామని నమ్మి విశ్వసించండి, అప్పుడు అవి మీకు అనుగ్రహింపబడతాయి. మార్క్ 21 ఓపెన్ చేయండి. 21-22 తీయండి సార్. మార్క్ 21. ఎవరైనా గట్టిగా చదువుతారా? ఎనీబడి కెన్ రీడ్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటన్నిటిని అండర్లైన్ చేసుకోండి. అక్కడ అన్నిటినీ. మార్క్ చాప్టర్ 21-22 రాసుకోండి రిఫరెన్స్. నీకు అద్భుతం జరగాలంటే ఫస్ట్ ఏం చేయాలా? ఆల్రెడీ పొందుకున్నాము. మాథ్యూ చాప్టర్ 21-22. సో దానికి ముందు వరుస ఏముందో చూద్దాము. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహింపక ఉండిన ఎడల. చెప్పండి, డౌటే నీ పెద్ద మిస్టేక్ అని చెప్పండి పక్కన. చెప్పండి పక్కన వాళ్ళకి, నీ డౌటే పెద్ద మిస్టేక్ అని. నువ్వు ప్రార్థన చేస్తావు, నమ్మవు. చెప్పండి, నువ్వు పెద్ద బ్రేక్ అక్కడే వేస్తున్నావు అని చెప్పండి. నీ ప్రార్థనకి నువ్వే బ్రేక్ వేసుకోవద్దని చెప్పండి. అర్థమైందా? మనం ఫస్ట్ ఏం చేస్తామంట? డౌట్ పడతామంట. ఓకే, అక్కడే పెద్ద బ్రేక్ పడుతుంది. ఇంకా బండి ఎక్కడ వెళ్తుంది ముందుకి? చెప్పండి, బండి ముందుకు వెళ్ళాలంటే డౌట్ పడద్దు. సందేహము ఎంత మాత్రం కూడా ఉండదు. 99% మీకు నమ్మకం ఉంది, 1% అవిశ్వాసం ఉంది, డౌట్ ఉందా? ఆ మిరాకిల్ జరగదు. చెప్పండి, 200% నమ్మాలా? సందేహం అనేది నీ శరీరంలో ఉండొద్దు. ఆత్మ ఎప్పుడు విశ్వాసంగానే ఉంటుంది, మన శరీరమే అవిశ్వాసంగా ఉంటుంది. చెప్పండి, ఆత్మ స్ట్రాంగే ఉంది, నీ శరీరమే బలహీనంగా ఉంది. సో నీ శరీరాన్ని ఏం చేసుకోవాలి? నువ్వు నలగొట్టుకోవాలి. చెప్పండి, నీ శరీరాన్ని నలగొట్టుకోకపోతే నీ మాట వినదని చెప్పండి. పొద్దున్న లేస్తే తిడుతూనే ఉంటావు నీ ఇంట్లో వాళ్ళు, ఎందుకు పని చేయకపోతే. నువ్వు చేసుకోలేవు కాబట్టి నీకు హెల్ప్ కావాలి. అప్పుడు ఏం చేస్తాం? వాళ్ళు చేయకపోతే అరుస్తావు. అంటే మన ఆశీర్వాదం మనం కోల్పోతాం. చెప్పండి, పొద్దున్న లేచి అరవడం కాదు, నీ ఆశీర్వాదాన్ని కాపాడుతాం. నీకు వాళ్ళు ఎవరు హెల్ప్ చేయట్లేదా? టైం తీసుకోండి. కానీ మీరు శాపాన్ని రిలీజ్ చేస్తే ఆశీర్వాదాన్ని మీరే బ్రేక్ పెట్టుకుంటారు.
పొద్దున్న లేస్తే మీ పిల్లల్ని బ్లెస్ చేయండి, మీ భర్తను బ్లెస్ చేయండి, మీ భార్యను బ్లెస్ చేయండి, తిట్టద్దు. ఎందుకంటే సాటన్ ఎంటర్ అవుతాడు. ఎప్పుడైతే నువ్వు కోపంతో మాట్లాడతావో సాటన్కి మీరు ద్వారం తెరుస్తారు. చెప్పండి, సాటానికి ద్వారము నీ నోటి ద్వారానే ఓపెన్ అవుతుంది. అర్థమైందా? సాటాన్ 3 డోర్స్ ఉంటాయి అన్నమాట. చెప్తా, రాసుకోండి. సాటాన్ డోర్స్ ఎక్కడెక్కడ ఎంటర్ అవుతాడో మీ బాడీలోకి చెప్తాను. ఫస్ట్ నీ నోటి ద్వారా ఎంటర్ అవుతాడు. మీరు చెడ్డ మాటలు మాట్లాడినా, అబద్ధం మాట్లాడినా, నేరం మోపినా కానీ ఏదన్నా మీరు అక్యూజ్ చేస్తే సాతాను ఫస్ట్ నీ నాలుగు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, రెండో వ్యక్తి ఎంటర్ అవుతాడు మీ బాడీలో అని చెప్పండి. సెకండ్ పర్సన్ ఎంటర్ అవుతాడు మీ బాడీ. ఇంకోటి సాటాన్ డోర్స్ ఏంటి తెలుసా? చెవులు. ఇప్పుడు చెప్తా నేను. సపోజ్ ఈ ఇల్లు ఉందనుకోండి, ఇది నేను నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. మా ఫ్రెండ్ ఏం చెప్పిండు, వాళ్ళు లోన్ తీసుకొని కొనుక్కున్నాడు అంటే ఆ మాట నువ్వు ఎవరి ద్వారానో విన్నావు. నిజమేంటి? నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను. వేరే వాళ్ళు ఏం చెప్పారు నీకు? లోన్ తీసుకొని కొనుక్కున్నాను. సో వినడం ద్వారా ఏమవుతుంది? ద్వారం తెలుస్తుంది. అంటే అది నిజం కాదు, మసాలా యాడ్ చేసి చెప్తారన్నమాట. అలాంటి మాటలు వినడం ద్వారా కూడా నువ్వు సాటానికి ద్వారం తెలుస్తుంది. అది నమ్మి నిజమని నమ్మితే ఆటోమేటిక్గా సాటానికి లైఫ్ అవుతుంది. అంటే సత్యము తెలుసుకోకుండా మనము నేరం మోపదు. అంటే సాటానికి ద్వారం ఎలా ఎంటర్ అవుతాడంటే చెడు వినడం ద్వారా, అబద్ధాలు వినడం ద్వారా మీ ఫ్యామిలీలో ఎంటర్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకో పిల్లలకి ఇచ్చేస్తాం ఫోన్. అరే లేడని చెప్పరా ఈరోజు, మా డాడీ ఊరికి వెళ్ళిందని చెప్పరా ఈరోజు. అవునా కదా? సో ఈ సింపుల్ విషయాలే మీ జీవితాన్ని నాశనం చేసేస్తాయి. అర్థమైందా? ఎందుకంటే మన వాక్యానుసారంగా జీవించాలి. లోకస్తులు చేస్తారు అవన్నీ, మనం చేయాలి. ఓకేనా? చెప్పండి, లోకస్తుల్లాగా జీవించొద్దు, కొంచెం తెలివి జ్ఞానం తెచ్చుకోండి. ఓకే. ఇంకోటి ఏంటి తెలుసా? సాతాను ద్వారం ఎక్కడ తెరబడుతుందంటే మన కనులు. యూట్యూబ్లో సినిమా పాటలు చూసిన, ఓకే, మొబైల్లో అమెజాన్ ప్రైమ్ చూసిన, ఓటీటీ ప్లాట్ఫామ్ చూసిన, ఓకే, అదేదో సీరియల్ మళ్ళీ స్టార్ట్ అయిందంట, కార్తీక దీపం. ఓకే ఓకే, ఇంకేదో సీరియల్ ఉంటుంది. మా వైఫ్ అడుగుతుంది, జీ తెలుగు యాప్ డౌన్లోడ్ చేయవా సీరియల్ చూడాలి అని. షీజ్ ఆస్కింగ్ మీ. సో అలాంటివి చూస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సాటానికి ద్వారం. సినిమాలు చూసినా ఆ టైంపాస్ కోసమే కదా బ్రదర్, 5 నిమిషాలే కదా పాస్టర్ గారు, చూస్తే ఏమవుతుంది? 5 నిమిషాలు చాలు నీ రోజంతా చేసిన ప్రార్థనని డిస్ట్రాయ్ చేయడానికి. ఓకేనా? సాటాన్ డోర్స్ ఏమేమైతే, ఒకటేమో మౌత్, ఒకటేమో ఇయర్స్, ఒకటేమో ఐస్. కొంతమంది యంగ్స్టర్స్ ఉంటారు, ఓకే, చెడ్డ చిత్రాలు చూస్తారు, అసలైన చిత్రాలు చూస్తారు. సో ఏమవుతారు? వాళ్ళు పాడైపోతారు. ఓకే, పెళ్ళాక ముందే ఫిజికల్ రిలేషన్లోకి వెళ్ళిపోతారు. ఎందుకు? ఆ యొక్క వీడియోస్ ఏం చేస్తాయి తెలుసా? వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. సో చెడు చూడడం ద్వారా నీ యొక్క ఫ్యూచరే కాదు, నీ పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది. అది బ్రేక్ చేసుకోవాలి. ఓకే. గేమ్స్ ఆడడం కూడా సాటాన్ ఎంటర్ అవుతుంది. గేమ్సే కదా, 10 నిమిషాలే కదా, హాఫ్ అన్ అవరే కదా, నో, సాటాన్ విల్ ఎంటర్ చేయాలి. ఓకే, ఈ 3 థింగ్స్ అనమాట సాటాన్ ఎంటర్ అవుతుంది. సో అద్భుతం పొందుకోవాలంటే నేను చెప్తాను ఇప్పుడు హౌ వీ కెన్ రిసీవ్ ద మిరాకిల్. ఇప్పుడు దానికి రిఫరెన్స్ చెప్పాను కదా, మత్తయి సువార్త 21:22. సార్ చదవండి, 21 నుంచి చదవండి సార్. అందుకు యేసు 21 నుంచి చదవండి. అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహమ పడకుండిన ఎడల ఈ అంజురపు చెట్టును జరిగినట్లు దాన్ని చేయుట మాత్రమే కాదు, ఆ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రం. సో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తాను. ఓకే, ఐ టెల్ యూ. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకలితో ఉంటాడనమాట. శిష్యులు ఉంటారు ఆయన ముందు, ఆకలితో ఉంటాడు. హీ వాజ్ వెరీ హంగ్రీ అనమాట. సో ఆ దారికుండా వెళ్తున్నాడు, ఆయనకి అంజూర చెట్టు కనబడుతుంది అనమాట. సో ఆ అంజూర చెట్టుకి సీజన్ కాదు. చెప్పండి, అంజూర చెట్టు సీజన్ కాదు. అయినా కానీ దేవుడు ఏం చేశాడు? ఫలం ఇవ్వమని అడిగింది. ఫలాన్ని చూసింది ఆ చెట్టుకి, కానీ లేదు. ఎందుకంటే సీజన్ కాదు. ఇప్పుడు మ్యాంగోస్ ఎప్పుడు వస్తాయి? సమ్మర్లో వస్తాయి. సో అంజూర చెట్టు ఆ సీజన్లో లేదు.
కానీ యేసయ్యనేమో ఆకలితో ఉన్నాడు. ఎందుకంటే సృష్టికర్త కదా, ఆ చెట్లని ఆ లోకాన్ని క్రియేట్ చేసింది ఆయనే కాబట్టి ఆ సీజన్ లేకున్నా సరే దేవుడు ఏమడిగిండు, నువ్వు ఎన్నడూ ఇంకా ఫలించకుండా వేరుతో సహా ఎండిపోదుగా కానీ శపిస్తాడన్నమాట ఆ చెట్టు. సో ఆ చెట్టు ఏమవుతుంది? శపించిన వెంబటే జరిగిందా? చెప్పండి, శపించిన వెంబటే జరిగిందా? జరగలేదు. ఎందుకు జరగలేదు? మరి ఆయన దేవుని కుమారుడే కదా, ఆయన తండ్రి నుంచే వచ్చాడు కదా, ఆయన పలికితే ఇష్టంగా జరగాలి కదా, ఎందుకు జరగలేదు చెప్పండి. చెప్పండి ఆన్సర్. ఎందుకు ఆ చెట్టు ఎండిపోలేదు చెప్పిన వెంబటే? ఇప్పుడు గుడ్డివాన్ని ముట్టిండు, పట్టుకున్న వెంబటే హీలింగ్ అయింది. ఓకే, గుడ్డివాన్ని పట్టుకున్నాడు, ఆ కుష్ఠరోగము ఇన్స్టెంట్గా హీల్ అయింది. ఆ వ్యక్తి ఎన్ని రోజులు ఉంటాడు కోనేటి దగ్గర? 38 సంవత్సరాలు ఉంటాడు. ఏమవుతుంది? యేసుక్రీస్తు ఏమంటాడు? లేచిని పరిపెత్తుకొని పరిగెత్తమంటాడు, వెంబటే హీలింగ్ అవుతుంది. మరి ఈ అంజూరపు చెట్టు దగ్గర ఎందుకు డిలే అయింది చెప్పండి? ఆ చెట్టు ఎందుకు ఇన్స్టెంట్గా ఎండిపోలేదు చెప్పండి? సమ్ టైమ్స్, కొన్నిసార్లు మీ ప్రార్థన సైలెంట్గా ఉంటుంది, నీకు జవాబు రాదు. యేసుక్రీస్తుకే ఇన్స్టెంట్గా ఆన్సర్ రాదు అక్కడ. కొన్నిసార్లు నీకు కూడా జరుగుతుంది. చెప్పండి, సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. డోంట్ గెట్ డిస్కరేజ్. నిరుత్సాహం వద్దు అని చెప్పండి పక్కన. చెప్పండి పక్కన వాళ్ళకి, చెప్పండి భయపడద్దని చెప్పండి. ఓకే, హిందీలో ఏమంటారు భయపడద్దని? డర్నా నై. చెప్పండి డర్నా నై అని చెప్పండి. హిందీలో అంటారు కదా, అరే కైకో డర్నే లేదు, ఎందుకు భయపడుతున్నావు? సో నీ సమస్యని నువ్వు ప్రార్థిస్తావు, అది జరగదు, కానీ నీకు చాలా పడదు. ఏసే ఏమైనా గిల్టీగా ఫీల్ అయిందా అక్కడ? ఏసే అవమానంగా ఫీల్ అయిందా? లేదు. అయితే నెక్స్ట్ రోజు ఆ అంజూరపు చెట్టు ఎప్పుడైతే ఆయన ప్రాఫెసీ చెప్పిండో, ఎప్పుడైతే ప్రవచించిండో, నెక్స్ట్ రోజు అదే దారిలో వస్తూ ఉంటాడు అన్నమాట. వస్తున్నప్పుడు ఆ చెట్టు వేరుతో సహా బయటకు వచ్చేస్తుంది. హల్లెలూయా చెప్పండి. నెక్స్ట్ రోజు వేరుతో సహా బయటకు వచ్చేసిందంట. అంటే ఆ వేరు కిలోమీటర్ లోతుకి వెళ్ళిపోయినాయంట, కానీ ఆ వేరు కూడా బయటకు వచ్చేసింది. హల్లెలూయా చెప్పండి. నీ అద్భుతం కూడా ఆన్ ద వే అని చెప్పండి. ఆన్ ద వే అని చెప్పండి. సో నువ్వు చేసిన ప్రార్థనకి నీకు విశ్వాసం ఉండాలి. ఏసే ఏమైనా డౌట్ పడిందా? ఏసే వచ్చి చూసిందా, అయ్యా ఇంకా వేలతో సహా బయటికి రావట్లేదు, నా ప్రార్థన ఫెయిల్ అవుతుందా? ఏసే తిరిగి వచ్చిందా శిష్యులందరినీ పక్క పెట్టేసి, అరే నేను ప్రవచనం చేశాను, నేను ఇప్పుడు అవమానం పొందుకుంటాను అని అన్నాడా? నో. చెప్పండి, సమ్ టైమ్స్ ఇట్ విల్ గెట్ డిలే. అంటే ఆలస్యం జరుగుతుంది ఒక్కొక్కసారి. ఎందుకో తెలుసా? గొప్ప మహిమ కోసం. చెప్పండి, నీ ఆలస్యము నాశనానికి కాదు, గొప్ప అద్భుతం కొరకు. సో నెక్స్ట్ రోజు పేతురు వచ్చి అంటాడు, ఏమంటాడు? ఒకసారి తీయండి ఆ వచనం. నెక్స్ట్ రోజు వచ్చి పేతురు చెప్తాడు, బోధకుడా బోధకుడా ఆ చెట్టు వేరుతో సహా ఎండిపోయిందని చెప్తాడు. ఎనీబడి కెన్ సీ ద రిఫరెన్స్? నెక్స్ట్ డే పేతురు చూస్తాడనమాట, బోధకుడా నువ్వు చెప్పినట్లే ఆ చెట్టు వేరుతో సహా ఎండిపోయింది. ఇఫ్ యూ కుడ్ నాట్ ఫైండ్, యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్, యూ కెన్ ఫైండ్ వెరీ ఫాస్ట్. త్వరగా, డోంట్ వేస్ట్ మై టైం. ఎవరికి తెలీదా? ఇది ఫేమస్ స్క్రిప్చర్ కదా, మీరు మర్చిపోతే ఎట్లా? నేను కూడా మర్చిపోయాను అనుకో. పేతురు అంటాడన్నమాట. పేతురు ఏమంటాడంటే, బోధకుడా బోధకుడా నువ్వు నిన్న ప్రవచించావు కదా, నువ్వు చెప్పినట్లే ఆ చెట్టు వేరుకి సహా బయటకు వచ్చేసింది అంటాడు. చూడండి ఒకసారి. ఎనీబడి కెన్ ఫౌండ్ దట్? ఫిగ్ ట్రీ అని కొట్టండి, వచ్చేస్తుంది. ఫిగ్ ట్రీ కేమ్ అవుట్ ఫ్రమ్ రూట్స్ అని కొట్టండి, సర్చ్లో వచ్చేస్తుంది. ఫిగ్ ట్రీ కేమ్ అవుట్ ఫ్రమ్ రూట్స్ అని ఉంటుంది. అంజూరపు చెట్టు వేరుతో సహా బయటకు వచ్చేసింది అని. డూ యూ ఫౌండ్ సిస్టర్? త్వరగా. మీరు రోజు బైబిల్ చదివే వాళ్ళు మీకు కూడా తెలియకపోతే ఎట్లా? ఫైండ్ అవుట్ ఫాస్ట్లీ. ఇప్పుడు అర్థమైంది మీరు బైబిల్ చదవట్లేదని, మీరు అందరూ దొంగలే. నాకు అర్థమైంది క్లారిటీగా. ఆ లిస్ట్లో నేను కూడా ఉన్నాను మీకు.
అట్లీస్ట్ జీసస్ ఏదైతే చేసిందో అవన్నీ నువ్వు గుర్తు తెచ్చుకోవాలి. యూ కుడ్ నాట్ ఫైండ్ అ సిస్టర్, నాకు ఎవరైనా ఫోన్ ఇవ్వండి, నేను చెప్తాను ఎక్కడ ఉంది వర్షన్. ఎనీబడి కెన్ గివ్ మీ ఫోన్, ఐ విల్ టెల్ యూ వేర్ ఇట్ ఈస్. ఫోన్ ఇవ్వండి ఒకసారి. నేను సల్మాన్ వేరే చెప్దాం అనుకున్నా, కానీ దేవుడు ఎందుకో ఈ మెసేజ్ చెప్పమంటున్నాడు, అందుకే నేను ఐ కుడ్ నాట్ ప్రిపేర్ దిస్ మెసేజ్. చదవండి సార్. మార్క్ 11 తీయండి సార్. మార్క్ చాప్టర్ 11 20 నుంచి 25 వరకు. మార్క్ చాప్టర్ 11, మార్క్ సువార్త 11 20 నుంచి 25 వరకు చదవండి ఎవరన్నా. మార్క్ సువార్త 11 20 నుంచి 25 వరకు. ప్రొద్దున వారు మార్గంలో పోవచ్చుండగా అంజూరపు చెట్టు అప్పుడు బోధకుడా, ఇదిగో నువ్వు చెప్పించిన అంజూరపు చెట్టు ఆయనతో చెప్పాను. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు ఉంచుడి, ఎవడైనాను చెప్పి ఇది అండర్లైన్ చేసుకోండి. తన మనసులో సందేహింపక. అర్థమైందా? ఎన్నో వర్స్ అంటే అది 23. తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాడంట. అందరు చెప్పండి, గ్యారంటీగా అని చెప్పండి. నిశ్చయంగా జరుగుతుందంట. సందేహం అనేది నీ హృదయంలోనే స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. చెప్పండి, సందేహాన్ని పక్కన పెట్టండి. ప్రార్థన ఎందుకు పట్టుదల ఉండాలి, విశ్వాసంలో పట్టుదల ఉండాలి. అర్థమైందా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంతమందికి సొంత ఇల్లు కొనుక్కోవాలని చెప్పండి ఉందా? సో ఇప్పుడు నేను చెప్తా హౌ వీ కెన్ రిసీవ్ దట్. ఓకే, ఐ విల్ టెల్ యూ. ఓకే, అంటే నేను ఇలాగే ప్రేయర్ చేశాను, నాకు జరిగింది. ఇక్కడ ఏం కనబడుతుంది చెప్పండి? పేరు తెలిసా మీకు? ఇది BMW కారు, ఇది మెర్సిడీస్ బెంజ్, ఇది రోల్స్ రాయల్స్, ఇది వచ్చి రేంజ్ రోవర్. ఇవన్నీ 1.5 పైన ఉంటాయి. ఓకే, మినిమం 1 crore ఎండ్ ఆఫ్ ఉంటాయి. సో నేను రోజు దీని గురించి అడుగుతున్నాను. అయితే నేను అడుగుతున్నాను 2018లో నాకు ఇన్విటేషన్ వచ్చింది ముంబై నుంచి. మీరు ప్రేయర్ చేసిన తర్వాత నా బిజినెస్ ఎక్స్పాండ్ అయింది, సో మీరు వచ్చి ప్రేయర్ చేయండి మా ఇంట్లో అని చెప్పింది అనమాట. వాళ్ళు నార్త్ ఇండియన్స్ అన్నారు. సో వాళ్ళే ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్కి మెర్సిడీస్ బెంజ్ వచ్చింది. నేను షాక్ అయినా అసలు. ఏదో ఆటో వస్తుందేమో, మామూలుగా ట్యాక్సీ వస్తుందేమో అనుకున్నాను. కానీ సేమ్ ఇదే కార్ వచ్చింది నన్ను పికప్ చేసుకోవడానికి. ఆ కార్ ఎవరిదో కాదు, నన్ను పిలిచిన ఆయనతో. అర్థమైందా? అంటే దేవుడు ఏదైనా చెప్తే చేస్తాడని, నీకు విశ్వాసం ఉండాలి, ఇస్తాడు. మన ప్రియాంక ఫేస్ చూసి నాకు షాక్ అయింది. 50 కోట్లు అడుగుతుంది, 50 crores దేవుడు ఇస్తాడు. చెప్పండి, ఆ చిన్నపిల్లని చూసి సిగ్గు తెచ్చుకోండి. సో దేవుడు ఇస్తాడు, నువ్వు అడగాల. చెప్పండి, నీ డాడీకి ఆ సామర్థ్యం ఉంది, నువ్వు అడగకపోతే ఇవ్వడు దేవుడు. సో ఈ దర్శనాన్ని పట్టుకొని నువ్వు ప్రేయర్ చేయాలి. మా ఇంట్లో ఫ్లైట్ పోస్టర్ ఉందన్నమాట, దాని మీద చేపెట్టి ప్రేయర్ చేసినాను. ఆయన 4 years చేశాను. దేవుడు ఫ్రీగా తీసుకెళ్ళి ఫ్రీగా తీసుకొచ్చాను, 1 రూపీ లేకుండా. ముంబైకి వెళ్ళొచ్చాను, వైజాగ్కి వెళ్ళాను, కేరళ వెళ్ళాను.
నేను 150 కూడా పెట్టుకోను. సో అది నేను ప్రేయర్ చేసిన 4 years. ఏంటి, ఇలాంటి పోస్టర్ మా ఇంట్లో ఉంది, ఫ్లైట్. రోజు వాళ్ళ మీద చేయబెట్టి ప్రేయర్ చేస్తాను, దేవా నాకు డోర్స్ ఓపెన్ అవ్వాలి. సో ఆ ప్రేయర్ వేస్ట్ అవ్వదు. సో ఇప్పుడు మీకు సొంత ఇల్లు కావాలంటే ఎలాంటి ఇల్లు కావాలో ప్రింట్అవుట్ తీసుకోండి. నేను జోక్ చేయట్లేదు, సీరియస్గా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ జోకింగ్. మీకు ఎలాంటి ఇల్లు కావాలో ప్రింట్అవుట్ తీసుకోండి, ప్రేయర్ చేయండి, స్టార్ట్ చేయండి ప్రేయర్. అది మీరు ప్రేయర్ ఫినిష్ చేసేలోపే దేవుడు ఇస్తాడు. మీరు ప్రేయర్ ఆమెన్ అనేలోపే వేరే వాళ్ళని ప్రేరేపిస్తాడు. పలానా వ్యక్తి సులోచన సిస్టర్ రీసేల్లో ఉంది, నువ్వు వెళ్ళి ఓన్ హౌస్ ఇచ్చేసేయి, నీ ఆస్తి రాసి ఇచ్చేసేయి. వాటి నిద్ర పట్టదిగా. ఇలాంటి అద్భుతాలు నాకు చాలా జరిగినాయి. ఓకే, ఒక సిస్టర్ నాకు 4 years నుంచి తెలుసు. అయితే సడన్గా డబ్బులు పంపించింది. నేను అడిగినా ఎందుకు పంపించినారంటే, నాకు నిద్ర పట్టట్లేదు బ్రదర్, రాత్రి అంతా దేవుడు చెప్పిండు మీకు ఇయ్యమని. చెప్పండి, నువ్వు పడుకుంటే కూడా దేవుడు పనిచేస్తాడని చెప్పి. అర్థమైందా? గాడ్ విల్ వర్క్ ఈవెన్ వెన్ యు ఆర్ స్లీపింగ్ ఆల్సో. అర్థమైందా? నీకు నీ దేవుని గొప్ప కార్యం తెలియకపోతే నువ్వు అడగలేవు. చెప్పండి, నువ్వు పడుకుంటే కూడా గాడ్ విల్ వర్క్ అని చెప్పి. అర్థమైందా? వాళ్ళకి నిద్ర పట్టట్లేదంట ఆ సిస్టర్కి. ఎందుకన్నా నేను దేవుడు ఇవ్వమని చెప్తున్నాను. సో ఈరోజు సొంత ఇంటి కళ మీకు నెరవేర్చబడుతున్నాను. మీ సొంత కారు మీ ఇంటి ముందు పార్కింగ్లో ఉంటుంది కదా. సో మీరు ఎక్స్పెక్ట్ చేయాలా? చెప్పండి, ఎక్స్పెక్టేషన్ లేకపోతే దేవుడు ఇయ్యడు. ఓకే, అర్థమవుతుందా? ఇప్పుడు మీరు బేబీకి బర్త్ ఇచ్చారనుకోండి, 2 years తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? బేబీని మాట్లాడాలని ఎక్స్పెక్ట్ చేస్తారు, నడవాలని ఎక్స్పెక్ట్ చేస్తారు. నడుస్తాడా? మాట్లాడతాడా? సో ఎవరి నుంచి నేర్చుకుంటాడు? మిమ్మల్ని నుంచే నేర్చుకుంటాడు. సో ఈ ప్రార్థన కూడా అంతే అన్నమాట. మీ ప్రార్థనలో ఏం నేర్చుకోవాలా? నా తండ్రి నాకు ఇస్తాడు, నా తండ్రి దగ్గర ఏ కొదువ లేదు, నా తండ్రి నాలోనే ఉన్నాడు, నా తండ్రి పరలోకంలో కాదు నాలో ఉన్నాడు, లోకంలో ఉన్నవాడు కంటే నాలో ఉన్నాడు గొప్పవాడు అని ఎప్పుడైతే మీరు మిమ్మల్ని మీరు ఎంకరేజ్ చేసుకుంటారో ఇలాంటి కార్లు 100 ఇస్తాను. చెప్పండి, ఇది ఒకటి కాదు, ఇలాంటి 100 కార్లు ఇస్తాను. నమ్మాలా మీరు అసలు? చెప్పండి, అంత ఫెయిత్ ఉందా అని చెప్పండి. పక్కన నీకంత ఫెయిత్ ఉందా చెప్పండి, అడగండి. నీకంత విశ్వాసం ఉందా? సో నీకు విశ్వాసం లేకపోతే నీ క్రియలు ఏంటంట? విశ్వాసం లేని క్రియలు ఏంటి? చెప్పండి, ఫెయిత్ వితౌట్ సబ్స్టెన్స్ ఇస్ వేస్ట్. అంటే నువ్వు ప్రార్థిస్తే వస్తుంది అని నమ్మాలి ఫస్ట్. నాకు తెలిసిన సేవకుడు ఉన్నాడు ఒక ఆయన నైట్ అంతా ప్రేయర్ చేసేవాడంట. పొద్దున్న లేసరికి ఇంటి ముందు గ్రాసరీస్ పెట్టి ఎవరో ఒకరు వెళ్ళిపోయేవాళ్ళం, ప్యాకింగ్తో సహా. రైస్, ఆయిల్, కర్రీస్ అన్నీ గ్రాసరీస్ అన్నీ ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయారు. వారం రోజులు ప్రేయర్ చేసిందంట, ఇంట్లో వండుకోవడానికి ఏమి లేదు. సో వారం రోజులు ప్రేయర్ చేసిందంట. ఆ ఇంటి పక్కన వేరే వాళ్ళు ఎవరో ఊరు వెళ్ళిపోతున్నారంట. సో ఆ సామాన్లన్నీ తీసుకొచ్చి మీరు ఇంటి ముందర ప్యాక్ చేసి పెట్టినారు. చెప్పండి, మీ ఇంటి పక్కన కూడా వాడుకుంటాడు దేవుడు, మీకు విశ్వాసం ఉంటే అది. సో గాడ్ విల్ యూస్ యువర్ నేబర్స్, గాడ్ విల్ యూజ్ యువర్ ఫ్రెండ్స్. ఎవరన్నా మీ ఫ్రెండ్స్ హెల్ప్ చేశారా? మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సాక్ష్యం చెప్పండి. మీకు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా హెల్ప్ చేశారా మీ కష్టంలో ఉన్నప్పుడు? నాకైతే హెల్ప్ చేశారు, 2-3 ఉన్న ఫ్రెండ్స్. చెప్పండి, ఎవరికి హెల్ప్ చేయలేదు ఎవరు? యూ డి నాట్ రిసీవ్ హెల్ప్ ఆఫ్ మీ ఫ్రెండ్స్. చేశారు. ఏం చేశారు చెప్పండి, ఇక్కడ చెప్పండి. మనీ అవసరం. మనీ కాకుండా ఇంకేదైనా గోల్డ్, ప్రాపర్టీ, ఏదైనా వస్తువులు, అలాంటి విలువైన వస్తువులు ఇయ్యారా? ఇయ్యారు ఎవరు? ఓకే ఓకే ఓకే. సో దేవుడు ఎవరన్నా వాడుకుంటాడు అన్నమాట. గాడ్ కెన్ యూజ్ ఎనీబడీ. కానీ మీకు విశ్వాసం ఉండాలి. ప్లాన్ ఏ ఏంటి? ప్రార్థన చేయాలా, దేవుడు ఇస్తాడు. ప్లాన్ బి ఏంటి? మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవాలి. చెప్పండి, ప్లాన్ బి అప్లై చేయొద్దు, ప్లాన్ ఏనే అప్లై చేయాలి. ఏంటి? ప్రార్థించాలా, వెయిట్ చేయాలి అంతే వచ్చేంత వరకు. చెప్పండి, వచ్చేంత వరకు కనిపెట్టుకోవాలి. ఓకే, అప్పుడు దేవుడు ఇస్తాడు మీకు కష్టం. ఓకే, ఇంకా చాలా టైం ఉంది, కానీ మెసేజ్ చాలా టైం ఉంది. బట్ నేను క్లోజ్ చేస్తాను ఇంకో రిఫరెన్స్ చెప్తే. నాకు సమయం లేదు కాబట్టి త్వరగా ముగిస్తున్నాను. రెండు రిఫరెన్స్ రాసుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఫిలిప్పీలు 4:7, 1 పేతురు 1:8. ఈ 2 వచనాలు చదవండి. నేను 2 ఎక్స్ప్లెయిన్ చేసి క్లోజ్ చేస్తాను. ఫిలిప్పీలు
ఫిలిపియన్స్ 4:7, 1 పీటర్ 1:8, 1 పేతురు 1:8, ఫిలిపీలో 4:7. చదవండి ఒకసారి, ఫిలిపీలో 4:7 చదవండి. ఫిలిపియన్స్ 4:7. అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును. సో ఫస్ట్ అద్భుతం జరగాలంటే ఏం మార్చుకోవాలా? మీ హృదయాన్ని మార్చుకోవాలా, మీ తలంపులు మార్చుకోవాలి. చెప్పండి, నీకు అద్భుతం త్వరగా జరగాలంటే 2 ఇంపార్టెంట్ అని చెప్పండి. ఏంటంటే నీ హృదయము, నీ తలంపులు యేసే తలంపులాగా నింపబడాలి. దిస్ 2 things ఆర్ ఇంపార్టెంట్. మొదటిదేమో నీ హృదయము యేసే హృదయంలాగా మారాలా, నీ తలంపులు పరలోకపు తలంపులతో నింపబడాలి. ఈ 2 చాలా ఇంపార్టెంట్. 1 పేతురు 1:8 చదువు. మీరు ఆయనను చూడకపోయినను. ఎంతమంది దేవుని చూశారు చెప్పండి? చెప్పండి, ఎవరైనా చూసారా? కానీ ప్రేమిస్తున్నారా? చెప్పండి, అది నిజమని చెప్పండి. చూడకపోయినా నువ్వు నమ్ముతున్నావా దేవుడు ఉన్నాడని? చెప్పండి, నీ అద్భుతం కూడా అంతే అని చెప్పండి, నీ ఐశ్వర్యం కూడా అంతే అని చెప్పండి, నీ ఉద్యోగం కూడా అంతే అని చెప్పండి. ప్రజెంట్ ఇప్పుడు నీ దగ్గర లేదు కానీ నమ్ముతున్నావా? ఇప్పుడు దేవుడు మన దగ్గర లేడు కానీ నమ్ముతున్నావా? దేవుడు మన మధ్య లేడు కానీ ఆయన ప్రేమ నిజమని నమ్ముతున్నావా? సో నీ యొక్క ప్రమోషన్ కూడా, నీ గవర్నమెంట్ జాబ్ కూడా, ఓకే, నీ శాలరీ కూడా, నీ యొక్క పిల్లల చదువులు కూడా ఇప్పుడు మీ దగ్గర లేదు ప్రజెంట్, కానీ దేవుడు ఇస్తాడు. చెప్పండి, దేవుడు ఇస్తాడు. నమ్మకం పెట్టుకోండి, భరోసాకరం అని చెప్పండి. అర్థమైందా? చాలామంది అంటారు కదా, అరే వాడికి నా మీద భరోసా లేదా? చెప్పండి, దేవుడి మీద పూర్తి భరోసా పెట్టండి అని. అర్థమైందా? ఎప్పుడైతే మీరు దేవుని మీద భరోసా పెట్టుకుంటారో మీరు సిగ్గుపడరు, ఫెయిల్ అవ్వరు. చెప్పండి, దేవుడిని సిగ్గుపరచడు, నేను ఫెయిల్ చేయడు. ఓకే, గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ అని చెప్పండి. పరలోకము నీ గురించి వెయిట్ చేస్తుంది, నువ్వు ఎప్పుడు అడుగుతావా? అర్థమైందా? ఇది కూడా రాసుకోండి, పరలోకము వెయిట్ చేస్తుంది, నువ్వు ఎప్పుడు అడుగుతావని. నువ్వు అడగట్లేదు, ఏం చేస్తున్నావు? డౌట్ పడుతున్నావు, సొనుక్కుంటున్నావు, ఇస్తారేడు ఇంకా. అయ్యా నా ఏసయ్య నా మాట ఇంటలేడు, ఏసయ్య నాకు కుటుంబం ఉన్నాడు, ఏసయ్య నా కుటుంబంలో లేడు. చెప్పండి, కంప్లైంట్ చేయొద్దు, అడగడం నీ హక్కు అని చెప్పండి. ఆస్కింగ్ ద గాడ్ ఈజ్ యువర్ అథారిటీ మై ఫ్రెండ్. ఆ అథారిటీ నువ్వు తెలుసుకోకపోతే, నీ తండ్రి నీకు ఇస్తాడని తెలియకపోతే నువ్వు పొందుకోలేవు. చెప్పండి, నీ డాడీకి ఆ సామర్థ్యం ఉంది, అడుగు అని చెప్పండి. చెప్పండి, సిగ్గు లేకుండా అడగండి అని చెప్పండి. అడగాల, మనము గోజాడాల సన్నిధిలో, కన్నీటితో ప్రార్థన చేయాలా. హల్లెలూయా. సో నువ్వు అడిగితే ఇస్తాడా, ఇవ్వడా? తృణీకరిస్తాడా? తృణీకరించు. సో దేవుని హృదయాన్ని తెలుసుకోవాలి ఫస్ట్. చెప్పండి, మీ డాడీ హార్ట్ని తెలుసుకోవాలని చెప్పండి. సో ఆయన ఎప్పుడు నీకు కోపంగా ఉంటాడా, ప్రేమతో ఉంటాడా? ప్రేమతోనే ఉంటాడు. సో ఆయన ప్రేమ నీకు నిరంతరము ఉంటుందన్నమాట. ఓకే, సార్ లేచి నుంచండి, మనం లాస్ట్ ప్రేయర్ చేసుకొని ముగించుకున్నాము. నాకు సమయం లేదు, లేకపోతే ఇంకా చాలాసేపు చెప్పేవాళ్ళు. ఆల్రెడీ ఇట్స్ 9, ఎందుకంటే మీరు దూరం వెళ్ళాలి కాబట్టి.